నెల్లూరు ధనలక్ష్మీపురం కేజీకే గ్రౌండ్స్లో నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలైన సిఓ క్యాంపస్ సిబిఎస్ఈ హాస్టల్ విద్యార్థులకు క్రికెట్ టోర్నమెంట్ను ఆ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సూచనలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజీఎం రవివర్మ మాట్లాడుతూ విద్యార్థులకు రెగ్యులర్ అకాడమిక్ చదువులతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ఉండేలా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీంతో విద్యార్థులు చక్కగా చదువుకుని మరింత రాణిస్తారని వివరించారు. కార్యక్రమంలో కేజీకే క్రికెట్ గ్రౌండ్ అధినేత గోపాలకృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ మధుసూదన్, కిరణ్ కుమార్, ఏవోలు తదితరులు పాల్గొన్నారు. ధనలక్ష్మీపురంలో ఉన్నటువంటి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ సిఓ క్యాంపస్ అండ్ సిబిఎస్ఈ క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థులకు క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాం. ఈ క్రికెట్ టోర్నమెంట్లో 9th క్లాస్ ఒక టీం సిఓ నుంచి, అలాగే సిబిఎస్ఈ నుంచి ఒక టీం సెలెక్ట్ చేసి కేజీకే క్రికెట్ గ్రౌండ్స్ నందు నిర్వహిస్తున్నాం. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పిల్లలకి రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటు రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి టోర్నమెంట్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాం. ఆ సందర్భంలో ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాం. ఏ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటారు. ఎవరైతే వెల్దీగా ఉంటారో, హెల్దీగా ఉంటారో వాళ్ళకి మైండ్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ మైండ్ యాక్టివ్గా ఉన్నప్పుడు చదువులో కూడా వాళ్ళు చురుగ్గా ఉంటారు. సో పిల్లలకి చదువుతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ కూడా, స్పోర్ట్స్ కూడా ఉన్న ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాం. ఈ క్రికెట్ టోర్నమెంట్కి ఇచ్చేసినటువంటి గోపాలకృష్ణారెడ్డి సార్కి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపల్స్కి, ఏఓస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాడిని. ఇక్కడ స్కూల్స్ కూడా ఎక్కువ వచ్చేదానికి నేను చాలా తోడ్పడ్డాను. మా మామ వాళ్ళు కానీ ఇక్కడ నారాయణ వాళ్ళు తర్వాత అందరు పెట్టారు. కానీ ఎవరికి గ్రౌండ్స్ అయితే లేవు. దానికోసంగానే ఇంత వాల్యుబుల్ ల్యాండ్ అయినా కూడా నేను గ్రౌండ్ చేసి అందరు ఆడుకుంటారన్న ఉద్దేశంతోనే దీన్ని చేసి అందరు ఆడుకోవాలని కూడా అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా నేను ఆశిస్తున్నాను. నా బెస్ట్ విషెస్ తెలుపుతూ అందరూ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్కి బాగా ఆడండి అని, ఫస్ట్ మ్యాచ్ మీరు ఆడుతుండేది బాగా ఆడండి అని నేను